ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర 4 సినిమాలు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయన, ఎక్స్ప్రెస్ రాజా. ఈ 4 సినిమాలు ప్రేక్షకుల తీర్పు కోరుతూ థియేటర్లలో సందడి చేశాయి. చిత్రం ఏమిటంటే ఈ నాలుగు రకాలైన సినిమాలు ఏదీ అసంతృప్తి పరచలేదు. బ్యాడ్ మూవీ అనేదే లేదు. ఈ సంక్రాంతి సీజన్ ని 4 సినిమాలు క్యాష్ చేసుకున్నాయి. నాన్నకు ప్రేమతో వెన్స్డే రిలీజ్ కావటం బాగా కలిసొచ్చింది. 5 రోజులు వసూళ్లు కుమ్మేసింది. సుకుమార్ మైండ్ గేమ్ అర్థం కాకపోయినా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ ఏమీ లేకపోయినా తొలి 5 రోజుల్లో భారీ వసూళ్లు దక్కాయంటే కారణం సంక్రాంతి సీజన్ లో విడుదల కావడమే. ఎన్టీఆర్ సినిమాకి రివైవ్ టాక్ వస్తే అసలు వసూళ్లే దక్కేవి కావు. అలాంటిది నాన్నకు ప్రేమతో అమెరికాలోనూ నైజాంలోనూ దుమ్ము దులిపేసింది. ఈ 2 చోట్ల ఇప్పటి వరకు దాదాపు 14 కోట్లు వసూలు చేసినట్టు టాక్. ఇక డిక్టేటర్ 100కు 100% బాలయ్య మార్క్ సినిమా. బాలయ్య సినిమాలు ఎలా ఉంటాయో, ఎలా ఉండాలో అచ్చంగా ఈ సినిమా అలానే ఉంది. దాంతో బాలయ్య ఫ్యాన్స్ కి వర్కౌట్ అయిపోయింది. టికెట్ రేటు గిట్టుబాటు అయింది. ప్రయోగాలు, ఎక్స్ట్రాలు జోలికి వెళ్లకుండా మాస్ కి నచ్చేలా ఈ సినిమా రూపొందించాడు శ్రీవాస్. తొలి 3 రోజుల్లో 15 కోట్లకు పైగానే వసూలు చేసింది చిత్రం. ఇక నాగార్జునకు ఈ సంక్రాంతి బాగానే కలిసొచ్చింది. సంక్రాంతి సీజన్ కి తగ్గట్టు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని అందించాడు. దాంతో నా కెరియర్ లోనే తొలిసారి తన సినిమాకి భారీ వసూళ్లు దక్కాయి. యుఎస్ లోనూ కలెక్షన్లు అద్రిపోయాయి. ఇక శర్వానంద్ హ్యాట్రిక్ హీరోగా మారిపోయాడు. ఎక్స్ప్రెస్ రాజా కామెడీని నమ్ముకుని గట్టెక్కేసింది. భారీ చిత్రాల మధ్య విడుదలైనా తనకంటూ కొన్ని వసూళ్లు దక్కించుకుంది. ఈ సినిమా తొలి 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి వచ్చేసింది. నాన్నకు ప్రేమతో ఓ ప్రయోగం, డిక్టేటర్ మాస్ మసాలా, సోగ్గాడే చిన్ని నాయన ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎక్స్ప్రెస్ రాజా కామెడీ మూవీ. మొత్తానికి ఈ 4 సినిమాలు 4 రుచుల్ని పంచి ఈ సంక్రాంతి సంబరాల్ని రెట్టింపు చేశాయి.